హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి ఐరన్ పుష్కలంగా ఉన్న కొయ్యగూరతో కమ్మటి కర్రీ. కొయ్యగూర పెసరపప్పు కర్రీని ఇలా చేశారంటే పిల్లలు సైతం చాలా ఇష్టంగా తింటారు. చపాతీ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, మీడియం సైజు ఉల్లిపాయ తరుగును వేసుకొని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఉల్లిపాయ ముక్కలను ఆయిల్లో మగ్గించండి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత 8 నుంచి 10 పచ్చిమిర్చి చీలికలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి పచ్చిమిర్చిని కూడా ఒక 30-40 సెకండ్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేయాలి. తర్వాత ముందుగానే తెంపి శుభ్రంగా కడిగిన కొయ్యగూర ఆకులను స్ట్రైనర్లో వేసి పెట్టుకోండి. ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ కొయ్యగూర ఆకులను దీంట్లో వేసి కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. కొద్దిగా మగ్గిన తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ అలా వదిలేసేయండి. ఈలోపు మనము ముందుగానే పెసరపప్పును ఒక అరకప్పు వరకు కడిగి 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు కొయ్యగూర కూడా ఆయిల్లో చక్కగా మగ్గుతుంది కదా. పెసరపప్పులోని వాటర్ పూర్తిగా పోయేలా స్ట్రైనర్లో వేసుకోండి. పెసరపప్పులోని వాటర్ పోయిన తర్వాతనే పెసరపప్పును దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న కొయ్యగూర తక్కువగా ఉండాలి, పెసరపప్పు ఎక్కువగా ఉంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెసరపప్పును వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి సిమ్లో 2-3 మినిట్స్ పాటు మగ్గించండి. ఇలా పెసరపప్పు ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన తర్వాతనే దీంట్లోకి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేయండి. అయితే వాటర్ ఒకేసారి కాకుండా కొన్ని యాడ్ చేస్తూ చూసుకోండి. ఇలా పప్పు మునిగేంత వరకు మాత్రమే వాటర్ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో 2 మినిట్స్ మగ్గించండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా లైట్గా వాటర్ ఉండాలండి. ఈ స్టేజ్లోనే మనము కొత్తిమీరని వేసేసి కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించండి. పప్పు మరీ మెత్తగా ఉడకద్దు, అలానే మరీ పలుకుగా ఉండద్దు. ఈ స్టేజ్లో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టారంటే ఒక 10-15 మినిట్స్ తర్వాత పప్పు పూర్తిగా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు మనము రైస్లోకి కానీ చపాతీలోకి తినడానికి బాగుంటుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి వదిలేయండి. అంతేనండి, కమ్మటి కొయ్యగూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసి చూడండి, ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి.